అర్థము అంతరింపగా హరితర్గము అవ్యయ మోక్షం అనుగ్రహింపము అవ్యయ మోక్షం. బాబా అండి, నా పేరు కారుమూరి జయలక్ష్మి. ఈరోజు పాడడానికి అవకాశం ఉంటుందా? జై మెహర్ బాబా, జై 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 జై మెహర్. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు ఎందుకో డిస్టర్బెన్స్గా ఉంది. ఎనివే, బాబా యొక్క కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయి. జై బాబా అండి. జయలక్ష్మి గారు, మీరు పాడండి. హలో, జయలక్ష్మి గారు పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. జయలక్ష్మి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రాధేలా నీ కరుణా వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా. రాధేలా నీ కరుణా వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా. మాయకు లోబడి నిన్ను మరచి కనిపించెడిదే సత్యమని కనుమరుగై బోధించే సూక్తులు పాటించని ప్రసఫలమే. కనుమరుగై బోధించే సూక్తులు పాటించని ప్రతిఫలమిది. రాధేలా నీ కరుణా వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా. పూర్వపు వాసనలి రీతి మేహాబ్దిని బంధించే విధి. నీదు సహాయము లేక అపాయము దాటుట దుర్లభమీ భువిలో. నీదు సహాయము లేక అపాయము దాటుట దుర్లభమీ భువిలో. రాధేలా నీ కరుణా వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా. మాయకులో బాధల కోర్చెటి భవహరమా శోధించుట సాధించుటకా బాధల కోర్చెటి భవభరమా శోధించుట సాధించుటకా. మేహర్ ప్రభుని పాదాంజులమున్ విడువని వరమిడు వేడుకతో. మేహర్ ప్రభుని పాదాబ్జములను విడువని వరమిడు వేడుకతో. రాధేలా నీ కరుణా వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా బాబా శోధించుట తగునా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. నెక్స్ట్ జయప్రద గారు. జై బాబా. జయప్రద గారు.
లెఫ్ట్ అయ్యారా? పన్నగేశ్వరరావు గారు లక్ష్మి గారిని పాడమనండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। बाबा दया सागरा मेहर बाबा दया सागरा बाबा दया सागरा मेहर बाबा दया सागरा पाहि पाहि नन्नु पालिंचु परमात्मा पाहि पाहि नन्नु पालिंचु परमात्मा पाहि पाहि नन्नु पालिंचु परमात्मा बाबा दया सागरा मेहर बाबा दया सागरा सद्गुरुल मोर धर्म संस्थापनमु जेसी सद्गुरुल मोर धर्म संस्थापनमु जेसी जगतिनि मेल्कोल्प सगुणमूर्ति वैया जगतिनि मेल्कोल्प सगुणमूर्ति वैया बाबा दया सागरा मेहर बाबा दया सागरा सृष्टिंप ब्रह्मा वै विष्णु वै पालिंप सृष्टिंप ब्रह्मा वै विष्णु वै पालिंप नष्टं वनर्प श्री नटराज वगुदेवा नष्टं वनर्प श्री नटराज वगुदेव बाबा दया सागरा मेहर बाबा दया सागरा नी दिव्य महिमा वर्णिंप नातरमौने नी दिव्य महिमा वर्णिंप नातरमौने नातरमौने नी दिव्य महिमा वर्णिंप नातरमौने वेदमुल शेषाग्रि विफलत चंदगा वेदमुल शेषाग्रि विफलत चंदग बाबा दया सागरा मेहर बाबा दया सागरा పెక్కు జన్మములాది పేర్కొన్న సంస్కార పెక్కు జన్మములాది పేర్కొన్న సంస్కార చిక్కుల నుండి రక్షించు చక్కని ప్రభో చిక్కుల నుండి రక్షించు చక్కని ప్రభో బాబా దయా సాగరా मेहर बाबा दया सागरा అన్నింటికి వే నాకాధారమని నమ్మి అన్నింటికి వే నాకాధారమని నమ్మి ఆత్మార్పణము చేతు ఆది పురుష ఆత్మార్పణము చేతు आदि पुरुष श्री बाबा दया सागरा मेहर बाबा दया सागरा पावन पूना निवास परात्पर पावन पूना निवास परात्पर पालिंचु ममु रामा
భద్రరాజా వినుత పాలించు మము రామా భద్రరాజా వినుత బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా పరిశోధనల నన్ను బాధింపజాలక పరిశోధనల నన్ను బాధింపజాలక ధీరత నీ కొంగు జారవిడకయుండు ధీరత నీ కొంగు జారవిడకయుండు నీ కొంగు జారవిడకయుండు నీ కొంగు జారవిడకయుండు బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా జై మెహర్ బాబా జై జై ప్రేమ జ్యోతి జై 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 బాబా దయా సాగరా మెహర్ బాబా దయా సాగరా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి లక్ష్మి గారు జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు సంకీర్తన కార్యక్రమాన్ని మనము అంటే 5 తర్వాత పెట్టుకుందామండి. ఎందుకు అంటే ఈరోజు మన ముందుకి మన అతిథి ఈరోజు ఒక వక్త అయినటువంటి రఘుపతిరావు గారు మన ముందున్నారు, రెడీగా ఉన్నారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి. ఆయన గురించి చాలా అందరికీ తెలిసే ఉంటుంది బహుశా, కానీ ఆయన గురించి కొంచెం పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే మన ఈ తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కాదు కాబట్టి, ఆయన కర్ణాటకకి చెందినవారు. మనకి అందరికీ తెలిసేమో. బాబా పరిధిలోకి 1985లో బాబా యొక్క కరుణా కటాక్షంతో ఆయన బాబా పరిధిలోకి వచ్చారు అని ఆయనే చెప్పుకుంటారు. అలాగే సనాతన సాంప్రదాయాల పేరిట మత ఛాందస కర్మకాండల లోను పూర్తిగా మునిగిపోయినటువంటి అనేక కుటుంబాలలో ఉండేటటువంటి చాలామంది భగవత్ ప్రేమికులు, భగవత్ అన్వేషకులు ఎందరో ఉన్నారు. కానీ అవతార పురుషుని యొక్క ఆ కృపా దృష్టి అతి కొద్ది మంది మీద మాత్రమే పడుతుంది అనడానికి ఈయన ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆయన బాబా యొక్క కృపా కటాక్షంతో ఆ లంపటం నుండి, అంటే ఈ కర్మకాండలు మొదలైనటువంటి ఆ విధమైనటువంటి ఆ ప్రక్రియ నుండి నన్ను బయటికి లాగారు అని ఆయనే చెప్తూ ఉంటారు. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో అనేక సార్లు ఈయన గాడ్ స్పీక్స్ గురించినటువంటి వివరణ, అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చున్నారు, అందరికీ తెలుసు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళడము, ఆయన ఈ బాబా యొక్క నామ వ్యాప్తికై తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మనకు అందరికీ తెలుసున్నటువంటి విషయం ఏమిటి అంటే బెంగుళూరు, జయానగరు, అలాగే బైరమంగళ, ఈ 2 కలిపి ఆ సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఆ స్కైప్ వీక్లీ సహవాస్ శనివారం ఆదివారం, ఈ ప్రోగ్రామ్స్కు ఆయనే రూపకల్పన చేసిన వారు. అలాగే ఎన్నో విషయాలు మనకి, అంటే వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళకపోతే బాబా యొక్క కృపా కటాక్షంతో, అంటే ఆయన తన పని చేసుకునేందుకు ఎంతో మందిని సెలెక్ట్ చేసుకుంటారు అనడంలో మనకి సందేహం లేదు. అలా సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి మన ముందున్నటువంటి శ్రీ రఘుపతిరావు గారు. రఘుపతిరావు గారు, జై బాబా అండి. ఓవర్ టు యూ సార్, యూ కెన్ ప్రొసీడ్. తర్వాత మరో విషయం ఏమిటంటే, ఈయన ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది, దానికి క్లుప్తంగా అనువాదం నేను తెలుగులో చేస్తాను, మీరందరూ గమనించాలి. జై బాబా అండి.
జై బాబా రఘుపతి గారు. జై బాబా మేడం. జై బాబా. జై బాబా. జై బాబా. వెల్కమ్. अवतार मेहर बाबा की जय. First of all, I would like to thank my beloved father Baba for giving me this opportunity to share some of his information among his lovers, and also Jai Baba to all the participants. As already Lakshmi Madam has explained, I am from Bangalore. I can understand Telugu a little bit, but I can't talk fluently in Telugu. So I'll be talking in English, and Madam is going to translate into Telugu, gist of it. So today this is in connection with 128th birthday of our beloved father. In the remembrance of that, so many talks are going on. Today I'll be sharing some information about him. Today my subject is Avatar Meher Baba and his gift to his children. You can see Baba, you can have the Baba's darshan here. Yes, sir. Darshan and Avatar. So the word contains Avatar. See, Meher Baba may just, it is Meher Baba may compassionate father, and so Avatar is there. So we should know the meaning of Avatar. I wanted the gift. I say here gift to his children. So we are all his children. Then he has given some gift. What is that gift? But everybody, all human beings are enjoying the gift. Do we know who has given it? Most of the people in the world don't know. Though they are enjoying the gift, they don't know how the gift has come. Who has given it? Even so many Baba lovers also forgets. Only they enjoy, but they forget the source of the gift given by whom. So let us discuss about that. So before that, let us go back. Baba said, the springtide of creation. This is Avataric period. It is springtide of creation. So there are so many seasons are there. Spring, summer, monsoon, autumn, pre-winter, winter, like you know, Vasanta Ritu, Grishma Ritu, like that. And the best season among these that springtime, because everywhere, even that nature itself will be flourishing, so beautiful. You can spend a life very easily. So the Avataric period is like that. Entire creation cycle, maybe 700 or 1400 cycles are there. 2 cycles are there, 1400 years. Next is 700 years. In that cycle, the period is that Avataric period, which comes at the end of the cycle naturally. So we're all in this. That's the springtide of creation. So that's why everywhere all people are happy, enjoying the scientific benefits. So let us see why Baba has called it as springtide of creation. Just a minute. So you are all aware what you are saying is the Samadhi of Baba at Meherabad. So you can have the darshan of Samadhi also. It is very clearly written there. I have come not to teach, but to awaken. You can see here at the bottom. So this most important message. All Baba lovers should understand what is the meaning of this message. I have come not to teach, but to awaken. Awakening. It is not that awakening some people who are in the sleeping people. Awakening from ignorance. That one should understand. Awakening from ignorance. That means before Baba came, people were under the clutches of ignorance. So what is the condition before
awakening. What happened? So you can see here one photo. You can see in that yeah, it is one Brahmin family. Father is doing some puja, and son and daughter and wives are observing, helping. And you can see that left corner one cat. Cat used to come at the puja and it was touching all that prasad, whatever is kept there. So this father, what he done before starting the puja, he used to keep a basket and the cat. And after puja, he used to remove the basket so that it was unable to catch the prasad. So it was going on. Once the father died, then the son started doing puja. He used to also doing puja time. He used to keep a basket. When the cat comes there, he put a basket on the cat and complete the puja and leave the cat outside. After some time, the cat died. Then the son went to the neighboring house, bought their cat and put it near the puja and put a basket on it and then continued the puja, and then afterwards he left it. Sometimes he was unable to get the cat, so he was searching for the cat for hours together, and finally when he found the cat, he used to bring it, put the near puja time and put a basket on it and does the puja. Then once one saint came to his house, he saw what the son is doing and asked why you are doing it. The son said, my father was doing, so I am also doing it. Then the saint explained him, why your father doing, did you thought about it? Because it was touching the prasad, he was doing like that. Now when the cat is there, this problem is solved. So then the son understood. So that is the condition of the all people in the world who has not come in contact with Baba. This is the situation. Some they are doing, my father, my grandfather, they are doing, I am also continuing. They don't know why we are doing it. So that is the ignorance. That is the clutches of Maya, ignorance. So Baba has come, he has told, I come not to teach, but to awaken. So this is that just like saint awakened the sun. So Baba has come to awaken the humanity, to release them from the clutches of Maya, to remove their ignorance, to give them knowledge. That is the purpose of the avatar. Let us see what he has done. So let us see what, before coming the avatar, that is Baba said is just like before childbirth, the mother undergoes terrific pain. So the world will be into that much, the suffering will be reaching the peak period. Because I think people who are some of the Baba, old Baba lovers, age about 70, 80 like that, they know what was the condition in 1940 to 2000. So I was also born in 1948. And I know what was the condition at that time. So because I know I was on the threshold, just like that is a world before the avataric benefit and what is the poverty and suffering, that period. And after what happened after Baba done his universal work, what is the change took place? I know I have undergone that one completely from A to Z. So that experience is there. That is the gift of Baba. She made me to undergo on both that time, old time and new time. So that is, so you should know that before Baba's time, 1940s to 2000, the suffering was under peak. There was no facility at all in all fields, education, medical, transport, any, you take any field, no facilities. Bare minimum facilities also are not available, no hospitals. So for a small example, if I give from, I used to go to from Mangalore to Udupi, there were 4 rivers are there on the way. So you have to get down each, there was no bridge at that time, 1940s, 1950s. Each have to get down each river, cross through a boat, take another bus, like that. If we start morning 6 o'clock, we reach would be evening time. Now it is only 40 minutes because development is over. All bridges have come. Only 40 minutes is taking. So this was the condition at that time, and our house was the thatched roof with mud wall. I've seen people suffering. That low caste people suffering, I've seen with my own eyes. So they're all coming, and whenever we are all Brahmins, so any function is done in our house, they used to come and sit outside for taking that whatever is left over after eating the Brahmins, what that leaf will be thrown out, given to them. So they're waiting for collecting that one, leftovers. And in my father-in-law's hotel was there, and they used to give coffee and all in a coconut that chip and the outer cover. They're not allowed inside. They're not supposed to come in front of anybody. They're not supposed to enter the
temple. So much they have suffered. I've seen with my own eyes. I was feeling so bad after seeing those people, including children, all the things. So many things, whatever is there before the avatar, the suffering, I've seen so many things in my own eyes. So now what has happened to them also I've seen. So I can easily compare both. What is the gift of the avatar? Easily I understood. Now, see, Baba says, today we are all enjoying because of the scientific development. Even when I went to engineering college in 1965 to 1970, no calculator was available at that time, 1970. I completed engineering, no calculator. I was using one equipment called slide rule. Very peculiar equipment it is, that one. So because of Baba's work, today the science has developed so much facilities that's given. So people are enjoying because of scientific development. All this is Baba's work in connected with the scientific development is beautifully explained in this book, God of Science, written by Harry Thomas, a beautiful book. Here he has related Baba's work, how the scientific development took place, gradually how it went in all fields, not only one. To see here, Baba in Paramount in America, he went to the Paramount studio and he was checking that one. Like that, he has worked in all the fields, so that scientific development took place in all the fields. Now let us see, before the awakening, some few basic questions let us find out. What is the purpose of life? See, now I'll answer before coming contact with Baba. Okay. After coming contact, my answer will be different. Before coming contact with it will be different. So what is the purpose of life? Say purpose of life is to, I wanted to become an engineer. That is a desire. After becoming engineer, I should get a good job. I should get good wife, then children, marriage of children. Like that, the wants, I want. With a very big list of this thing. That is the purpose of life. To be happy at all times at any cost. Whether it is there or not, I don't know. Sorry. So what is the purpose of life? This is the purpose. You can ask anybody who is not Baba lovers, the same answer. To be happy at all times at any cost. That is the purpose of life. But Baba said, what now after coming to Baba, I came to know that the aim of life is to love God. The goal of life is to become one with God. This is the greatest gift given by Baba, in my opinion, because we are not knowing where you are born in this earth. Who will answer all these questions? First time, the biggest gift is given. Baba made us to know where you are born in this earth, to love God and to become one with God. So this is the one of the greatest gift given by Avatar of this age. Now let us go to some other questions. Who is God? So before coming to Baba, my answer is God is some power which will fulfill my desires. That is God. Who will fulfill my desires is God. And who are God means there are so many 30 in the Hindus. There are 33 crores of gods. Are for me, all are God. All. Our Hindus says 33 crores. Whereas Christian only one, Jesus. Muslims only Allah. Whereas Hindus 33 crores. All are God. No differentiation. Rama, Krishna, Buddha, all are same category. Servant and king, both are in the same throne, same bench. No distinguish. That was the condition. Not knowing who is God, what is God, what is nothing is there. Nothing is there. Then let us go to the next question. Who is Avatar? Avatar means previously my answer was I know Dashavatar. Avatar means Vishnu has taken 10 different avatars. That is called Dashavatar. So everywhere now also, if you ask any Hindus, any who is not contact with Baba, so they say it's all Dashavatara. That is Masya, Kurma, Varaha, Narsimha, Vamana. There fortunately 3 is included in this. That is Rama, Krishna, Buddha. 3 are there in this category.
So they say this is the Dasavatar. Everywhere people say like that only, including temples. It is there. They are projected as Dasavatar as this 10 Dasavataras in temples. Everywhere they are projected like that. In the door also they put the Dasavatara figure. In scriptures also they put Dasavatara. So that means they've only stuck to only Dasavatara only. All this 10. They don't know what the meaning of avatar also. They say Vishnu has taken this avatar for a particular purpose. That's all. So this is the condition. This is called ignorance. See, even now also, if you ask any Hindu, they say this is the Dasavatara. In case. So this is the ignorance. Our clutches of Maya. So it was not allowing us to go further. Then let us go to next question. Where it went? Where it went? Who is Sadguru? Sadguru means who is worn saffron cloth. He is Sadguru. So now also you can see so many fake saints are there. They wear saffron cloth and with all that dress and other things. So they are called as Shri Jagat Guru, Sadguru. So many this thing will be there in front of their name. That is Sadguru, who gives good lecture and whose ashram is very high, built with luxurious ashram. Also, that is they are very big Sadgurus. But afterwards, now let me see. Now what Baba has told Sadgurus. Baba has very clearly explained who is Sadguru and who is. So and this one I think I should go. Yeah, Baba has shown about the secrets. That is the grass world, subtle world, grass subtle world, mental world. This is the real world. So the God here is God. So God comes to the grass. Sorry, this is what God comes to this grass world. This God from that is real world. He comes to the descent of God in the human form to the grass world. He is called as the avatar, the first soul. When the creation started, the first soul, in search of answer for the question, who am I? And the first Sadguru, that is the avatar, first soul, and the same soul, same first soul comes always as avatar. There is no other souls. Only first soul will come as the avatar every time to the grass world, once in 700 to 1400 years. Then what is Sadguru means? The man and people, the man who goes after crossing with his spiritual work, he will attain God realization and comes back to the same our grass world to guide the people. That is man God. Here it is called God man, God becoming man. Here man becoming God. He has got God realization and comes back. He is called, that is man God, is Sadguru. So Baba has beautifully explained in detail who is Sadguru and who is the avatar. So that is this is the difference between ignorance and knowledge. Then the next question, only few questions I've selected. Then who am I? If I ask who am I means, I say I'm Raghupati Rao, like that. That is the answer. They don't know that, but what Baba said, I am God. Everybody is God. All souls are God. That's what Baba's answer. But actually other people say, who are you? Means I am so and so. That's all. So this is the difference. What is meant by birth and death? Birth means a child is born through the mother's womb, and death means he will die. And that prana or whatever this thing is there, it will go, he will die. That's all they know. Actually, what Baba said, beautiful answer for birth and death. Association of a soul into a form is called birth. Association of a soul into any form. Maybe it may be a tree, it may be animal, it may be bird or anything. Any form is called birth, and disassociation of the soul from the form is called death. That is the definition given by Baba. See the difference. What is spiritual life? So before that, people say spiritual life means what? God worshipping, doing some rituals and ceremonies as prescribed by our ancestors and going to pilgrimages, so many things like that they explain. But Baba said spiritual life is inner journey. You have to, now we are all in doing outer journey. Baba says spiritual life starts when the man starts the inner journey, that is going through the subtle world and mental world and finally getting God relation in the spiritual life. So like that's very few questions because of time restriction. So this
about Baba's matter means what we can say is it cannot be explained by the Adishesha, who has got thousands of tongues. Adishesha means 1,000 tongues. He cannot even explain the all details about avatar. So how can I explain with my single tongue within half an hour? Any whatever some few questions are selected here. Let us go through it further. So Baba has revealed so many secrets. Out of this is the main secrets, spiritual journey. See, the how from the where the soul comes and what are the different forms, that is stone, vegetables, and here worms, fish, bird, animal, then human beings in the grass world, in the subtle women, then further that's involution. This is called evolution, reincarnation, and involution. Subtle world, mental world, and finally God realization. So this is the spiritual journey. And here Baba has explained about consciousness and a development of consciousness. See here, green color and blue color, black color. See that goes on, consciousness and samskara goes on increasing. Here, consciousness is 100% and fully covered with samskara. So retaining this consciousness and removing the samskara will give the God realization. So this is explained, beautifully explained in God Speaks. By reading God Speaks, one will come to know that he is God, and he will be knowing about the Sadgurus, avatars, and what is the journey of soul. So many things will be known through the God Speaks. Baba has very clearly told God Speaks, each word of God Speaks is a spiritual bomb. So once whether you understand or don't understand, read God Speaks, which will be helpful in your spiritual journey. This is the advice given by Baba. Whether you understand or don't understand, as it says, read. Read or somebody ask them, somebody to read it if you don't understand, like that. That is the power of God Speaks. So Baba has also revealed the secret of his time, who is the avatar of his time, and Baba has beautifully explained who is the avatar, and during this particular cycle, there will be 7 avatars will be there in each cycle. So Baba has beautifully explained. He has that first avatar Zarathustra, Rama, Krishna, Buddha, Jesus, Paigambar, and now the last avatar of the cycle is Meher Baba. And Baba has explained about the Sadgurus also. Who was the Sadgurus at that time? That is Upati Maharaj, Narayan Maharaj, Tajuddin Baba, Baba Jan, and Shirdi Sai Baba. They are the Sadgurus at Baba's time. And now let us see what other work Baba has done. Now eradication of poverty. So what Baba is doing? So Baba was washing he used to call so many poor people, and they're washing their legs, bowing down to them and giving them some money or cloth, all these things. That means bowing down means you should understand. Nobody, I think, a lot of people don't know what is the secret of bowing down. By bowing down, Baba was absorbing that one. Poverty, by bowing down to poor people, he was absorbing the poverty and destroying it. Going down to lepers, he was absorbing that leprosy and destroying it. That's why he was doing that work. That is a secret. So he has done for the poor people. He was doing like that, washing their feet, bowing down, giving them money. So that he was absorbing that poverty, and also he was blessed all these people, low caste people, SC and ST. That's why he has selected near Arangan. Arangan is full of most of the people were only low caste people. So Baba working through them, and he has blessed the entire low caste of our country, upgraded. Now their situation, you can see what I explained to you, what was their condition at that time. Now they are on the top, all everything reservation, job everywhere, everything is free. Any job, okay, reservation for ST. So they have gone up to the top because it's the gift of the avatar of this age, because they have suffered so much. At least Baba has blessed them. So now they're enjoying the life, but they don't know whose gift it is. That is unfortunate thing. So like this, and at the beginning 2030s, Baba used to, at that time there was no hospitals at all. People were not seeing even doctors. So Baba constructed hospitals, free boarding lodging for poor people, and education for poor children. So everything he done at Meherabad for particular time, only particular phases, just like a scaffolding for a building. He used to do that particular work for particular, then stopping, abolishing it.
that work is over. That is, I put a seed. Now it has given result. You can see now everywhere free for poor people. Government, so many schemes are there for poor people. So Baba has taken care of all the things by putting a seed in 1920, 30s, and it has given fruits now. Everything is free for the poor people. So super specialty hospitals are there for poor people. Without any single paisa, the treatment is being given to them. They are getting free ration. There's somewhere they get all type of facilities, free houses, so many things. So that is the work of Baba. That is the gift of the avatar for these poor people and the low caste people. In all fields, they get facilities, all fields. Now, actually, if one interesting, this one, 6 so Baba, different phases are there. During silence, he has done so much of, and this one, I don't know. He was using different methods well during silence. That alphabet board he was using, then signals, everything he was using like that. But because Baba said, because this alphabet board, it has a lot of importance is there. Today, Baba said, entire world will dance according to my finger movements. Today, you can see entire world is dancing according to our mobile, and you can see that mobile and this thing, all computers. Entire world is based on this fingertip. That is the work of Baba's gift to the world. Working through the alphabet board, he has given this gift to the humanity. So he has given spiritual push for all souls in the creation, for entire thing from stone. Now because stone crushing, all the stones are being destroyed. It actually, we are thinking they are destroying the stone. It is not that. It is a spiritual push given to that stones. So many lakhs of trees are being cut. We think that it is not correct, but actually it is a spiritual push given to them for the next life. Like that, in all fields, people are dying like anything, because it is a spiritual push given to the soul. It is not that waste. So apparently we say it is not correct, but indirectly it is a spiritual push given to this thing. Now consciousness of all the souls are increased. All human beings, including now, for example, you can see the children nowadays. Children, you can observe, you will come to know what is the effect of increasing consciousness. As Baba, who has created Premashram and Merashram at Mehrabad and Mehradad, through which he worked on the children, and now children are so clever and so intelligent. We don't know, nobody can compare with them. Even that old people cannot know what is it, but children knows about it. So eradication of leprosy. So Baba, in the olden days, when the leprosy comes, they used to keep them outside the village in a hut. They're not supposed to mingle with anybody, but Baba has worked for them. He washed them. He bowed down to them with his hand. Then Baba said, lepers are the beautiful cage in ugly cage. So beautiful soul in ugly cage. So Baba blessed them. Leprosy has gone. Now there is no leprosy. Not whatever leprosy is there, they have been treated very well. Just like kingly life is there. I've been to the leprosy hospital where the lepers are being just like a kings. All facilities are there, including TV, hot water bath, good dress, everything. They're taken care so well. This is the gift of avatar of this age. So finally, see, he has given us his name and form. Avatar Meher Baba. Just Baba is enough. Baba said, only remember me as Baba. That is enough. So simple, so simple. And form is form. Form is given through photos and videos. So for both are given. So by these two things, his form and remembering, we can achieve anything. We can achieve our goal of life. In Kannada, one song is there. Nina hangyako, nina namad balu ondidare saku. I don't want you, God. I want only your name and your form. That is enough for me. Like that. That is the power of mom. You can achieve anything through avatar's name and his form. So both are given in the modern, because modern equipment. The photos, so many photos are there, so many videos are there. Internet is another great gift of the avatar, which we can get all books, Baba books, all his photos, all his films, so many things we can get freely without any investing one place. We can get all these things because it's a very big gift given by the avatar by his children. So our beloved father, for which he has sacrificed his body, for giving us benefit, he has sacrificed his body. He has shed his blood in America and India. So many suffering, so much suffering. Baba said Jesus was crucified only once, but I am being crucified every moment. I am being crucified. So can you imagine the suffering of the avatar?
Every moment having been crucified. Is any suffering is there other than this? Entire life Baba suffered through so many things, new life, accidents, so many type of diseases, God. So seclusions, fasting, main suffering is without mind, 44 years of silence. So much of suffering, so much of suffering. Why? Because he wants to give gift for his children. For giving gift to his children, he has undergone suffering. By withdrawing all suffering of the humanity, he has taken on himself and suffered. This is our the beloved Father. In turn, what gift we can give to him? Tell us. Let us think about it. When he has undergone so much of suffering to give so much of gift and to keep us happy, in turn, what gift we can give to him? Let us think about it for some time. So loving Baba more and more, making him our constant companion, finally to work, think and talk in such a way that pleases our beloved. So this is the gift we can give to him. Nothing, just remembering him. That's all. Without expenditure, anything. Baba says, just remember me. Make me your constant companion. Love me, love me, love me. That's what I want, Baba said. Always love me, love me, love me. There's only instruction given by Baba. Nothing else. No rituals, no ceremonies, nothing is required. Just remember me. That is enough. Such a gift you can. And instead, only he wanted us to love him. Let us love him. And also, as you've seen, there is no entry to the Samadhi now because Baba wanted us to develop internal contact. That is by remembering him. Sitting in the house only, yet remember him through photos, videos, so many things. Remember him, talk to him, discuss about him, read books about him, so that remember him more and more and more, so that you can return. You can also give him gift during this his 128th Avataric day. So make some resolution to love him more and more. Whatever you're doing so far, let us increase our love furthermore, so that we can also give him a gift in this today, this 128th birthday of our beloved Father. With this, I'll be concluding. Avatar Meher Baba ki Jai. Jai Baba sir. Beautiful Jai Baba. explanation about the gift that Avatar given for us all. Very much thankful to you for your nice explanation. What way you explained all these things, it's very impressible and very loving and very heart touching. Thank you sir. Jai Baba. I will continue how much I can grasp your speech. I can how much I will. Okay, I will give you the I slide. will try. Yeah, Okay. I will give the slide also. Okay, shall I put sir. the slides for you? No sir, no. I required? will explain. Another day I want to tell all these things much more with explanation. Okay, madam. Okay. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జై బాబా. Okay. మనమందరం కూడా ఇప్పుడు రఘుపతిరావు గారి స్పీచ్ విన్నాం కదండి. నిజంగా ఆయన నేను ఏమనుకున్నానంటే నెమ్మదిగా చెప్తారు, నెమ్మదిగా అంతా రాసుకుందాం అనుకున్నాను. కానీ ఎంత స్పీడ్గా చెప్పారు అంటే బహుశా ఆయనకి ఇచ్చినటువంటి సమయం దీనికి సరిపోదు. కానీ మనం అనుకున్నటువంటి సమయంలో దాన్ని కొంతవరకైనా ఫినిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన చాలా స్పీడ్గా ఈరోజు మనకి ఎంతో వివరంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి తెలుగులో ఒక్కసారి మనం తెలుసుకుంటే మరింత అర్థమవుతుందని నా ఉద్దేశం. ఆయన మొట్టమొదట బాబా ప్రేమికులకు జై బాబా చెప్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈరోజు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అవతార్ మెహర్ బాబా ఆయన యొక్క కానుక, తన పిల్లలకు ఆయన ఇచ్చినటువంటి కానుక గురించి నేను చెప్పబోతున్నాను అని చెప్పారు. ఏమిటిది? ఆయన బాబా మనకిచ్చినటువంటి కానుక ఏమిటబ్బా అని మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అది ఏం కానుకో, ఎంత అద్భుతమైనటువంటి కానుకిచ్చారో మనకి ఈయన ప్రసంగం ద్వారా, రఘుపతిరావు గారి ప్రసంగం ద్వారా అర్థమైంది. నేను స్పీడ్గానే రాశాను, కొన్ని మిస్ అయ్యాను. మనం మరొకసారి ఈయన స్పీచ్ని మనము వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అసలు నిజంగా బాబా ఇచ్చిన గిఫ్ట్ ఏమిటిది? మనమంతా ఆయన అంటున్నారు, మనమంతా ఆయన ఇచ్చినటువంటి బహుమతిని ఎంజాయ్ చేస్తున్నాం, గిఫ్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం.
కానీ ఆ కానుక ఎవరిచ్చారో మర్చిపోతున్నాం. మన మానవ సహజమైనటువంటిది ఏమిటి అంటే ఎప్పుడు ఆయన ఫర్గివ్ చేస్తారు, మనం ఎప్పుడు ఫర్గెట్ చేస్తాం, అంటే ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం. బాబా ఆయన అవతారం యొక్క కాలం సృష్టికే వసంతకాలము అన్నారు కదా. మనమంతా కూడా ఈ వసంతకాలాన్ని ఎంజాయ్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం, అనుభూతి పొందుతున్నాం, ఆయన ప్రేమను అనుభూతి పొందుతున్నాం. మరైతే సమాధి మీద మనకు ఉంటుంది, నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. ఐ హోప్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్ అనేసి మనం అందరం చదువుతూ ఉంటాము. దాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకోవాలి అని మొట్టమొదట ఆయన ప్రసంగంలో ఒక పూజను గురించినటువంటి ఉదాహరణ చెప్పారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లి ప్రసాదాన్ని టచ్ చేస్తుందేమో అని అనుకుని దాన్ని మూత వేసి పూజ అయ్యాక దాన్ని తొలగించేవాడు తండ్రి. ఆ తండ్రి చనిపోయిన తర్వాత కూడా కొడుకు కూడా అదే విధంగా పూజ చేస్తున్న, దానివల్ల ప్రయోజనం ఏమిటో అర్థం చేసుకోక అంటే మనమందరం కూడా పూజా విధానం అంటే ఇలాగే ఉంటుంది. మనం చేసేటటువంటి పూజలు బాబా అందుకనే చెప్తారు. ఒక్క నిమిషం, ఎవరు బాబా అందుకనే చెప్పేవారు ఏమని అంటే, మీరు పూజ అంటే భక్తితో చేసేది అనుకుంటారు, కానీ పూజా విధానంలో మనకి పువ్వుల కోసమో లేకపోతే పూజా ద్రవ్యాల కోసమో కొబ్బరికాయ కోసమో వీటి వెంబడే పడతాము, అసలైనటువంటి భగవంతుని మీద ధ్యానం చెయ్యము అనేటటువంటి విషయం మనకి బాబా చెప్పారు. దాన్నే ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి రఘుపతిరావు గారు చెప్పారు. అలాగే ఈ ప్రపంచంలో అనేక మంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఇదే మాయ, అజ్ఞానం అంటే ఇదే. మరి అవతార పురుషునేటువంటి కార్యక్రమం ఏమిటి అంటే, అవతార పురుషుని రావడానికి ముందు, అంటే అవతారము అంటే మనకి అందరికీ తెలుసు, దిగి రావడం. బ్రహ్మ చైతన్యం నుండి అనంత చైతన్యం నుండి దిగి రావడాన్ని అవతారం అంటారు. ఈ అవతార కాలానికి ముందున్నటువంటి ఈ సఫరింగ్ ఎలా ఉంటుందో చెప్పారు. విపరీతమైనటువంటి సఫరింగ్ ఉంటుంది. అలాగే మనకి ప్రపంచంలో బాబా రాకకు ముందు ఈ మత కలహాలు, అల్లకల్లోలాలు, భూకంపాలు, అనేక రుగ్మతలు, ఇవన్నీ కూడా ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. మరి అవతార పురుషుడు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు అంటే, నేను బాబా అంటే ఆయన 1948లో జన్మించాను అని చెప్తూ, నేను అంతకు ముందు ఉండేటటువంటి బాధల్ని గమనించాను. తర్వాత నేను బాబా కాంటాక్ట్లోకి రాకముందు బాధల్ని గమనించాను. అలాగే వచ్చిన తర్వాత, అంటే బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత నాలో ఎంత మార్పు వచ్చిందో అది కూడా నేను గమనించి ఇప్పుడు చెప్తున్నాను అన్నారు. అలాగే మరి పాతకాలంలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఎన్నో కష్టాలు పడవలసి వచ్చేది. ప్రజలందరూ కూడా కష్టాలు పడేవారు. కానీ మరి ఇప్పుడు మనకున్నటువంటి సౌకర్యాలు ఎవరిచ్చినవి? అవతార పురుషుడు ఇచ్చినవి. కానీ మనం వాటిని ఆయన ఇచ్చిన దానిగా మనం గుర్తించలేకపోతున్నాము. మనం వాటిని అనుభవిస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, కానీ ఎవరిచ్చారో దాన్ని, ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. ఆయన చెప్పారు, మంగళూరు నుండి ఉడిపి వెళ్ళడానికి 4 కాలవల్ని, అంటే 4 బస్సులు ఎక్కాల్సి వచ్చిట. బస్సు ఎక్కడము, దిగి ఒక పడవలో ఆ నదినో లేకపోతే కాలువనో దాటడము, మళ్ళీ ఇంకో బస్సు ఎక్కడము, అలాంటి కష్టాలు పడి చిన్న చిన్న పక్క ఊళ్ళకి వెళ్ళడానికి కూడా బ్రిడ్జులు అవి ఉండేవి కావు. మరి ఈ రోజుల్లో ఊళ్ళల్లో కూడా ఓవర్ బ్రిడ్జులు అన్నీ వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడుంది. అలాగే మరి బ్రాహ్మణ కుటుంబాలలో ఆ రోజుల్లో ఈయన వాళ్ళ కుటుంబంలో ఉన్న విషయాలని గురించి చెప్తున్నారు. ఆ కుటుంబాల్లో వాళ్ళు తినగా మిగిలినవి తినడం కోసం తాపత్రయపడుతూ వీధుల్లో దూరంగా, అంటే ఎవరికి తాకకుండా, అంటే ఆ రోజుల్లో హరిజనులకు ఎలాంటి అవకాశాలు ఉండేవో మనము ఈ సినిమాల ద్వారా లేకపోతే మన పూర్వులు చెప్పే విషయాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటాం. అలాగా ఆయన ఆ రోజుల్లో ఉండేటటువంటి విషయాలు చెప్తూ, మరి బాబా అంటే ఆ రోజుల్లో క్యాలిక్యులేటర్ ఉండేది కాదు. మరి బాబా పరిధిలోకి రాకముందు ఆయన
లైఫ్లో పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటి అంటే ఒక ఇంజనీర్గా అవ్వడము, తర్వాత పెళ్లి చేసుకోవడము, మంచి ఉద్యోగం చేయడము, పిల్లల్ని కనడము, కోరికలు మరి సంతోషాన్ని పొందడము ఆ కోరికల ద్వారా. మరి బాబా పరిధిలోకి వచ్చినప్పుడు అసలు ప్రేమ ఆ ప్రయోజనం ఏమిటి, ఆ జీవిత ప్రయోజనం ఏమిటి, జీవిత గమ్యం ఏమిటి, ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ లవ్ గాడ్ అండ్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ బికమ్ వన్ విత్ గాడ్. కాబట్టి భగవంతునితో ఐక్యం అవ్వడమే మన గమ్యము, ఆయన్ని ప్రేమించడమే జీవిత లక్ష్యము అని తెలుసుకున్నాను సుమా అని ఆయన చెప్తున్నారు. మరి అలా అయితే మరి హూ ఈజ్ గాడ్, ఎవరు భగవంతుడు? అంతకుముందు ఏమనుకునేవారు ప్రజలందరూ కూడా, అంటే ఎవరైనా సరే బాబా ప్రేమికులు కానప్పుడు ఎలా ఉండేది అంటే, భగవంతుడు అంటే మన కోరికల్ని నెరవేర్చేవాడు. మనకి హిందువుల్లో 33 కోట్ల దేవతలు ఉన్నారు అని మనకి అందరం కొలుస్తూ ఉంటారు మన వాళ్ళు. కానీ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత మన యొక్క ఆ కాన్సెప్ట్ మారిపోతుంది. మరి అవతార పురుషుడు అంటే కూడా బాబా చెప్పిన విషయాలు విన్న తర్వాత నిజమే మనము బాబా పరిధిలోకి రాకపోతే ఈ విషయాలన్నీ కూడా మిస్ అయిపోయే వాళ్ళము అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి అవతారంటే బాబా చెప్పారు, అలాగే సద్గురువు అంటే చెప్పారు. మనము సాధారణంగా గురువు అంటే ఒక కాషాయ వస్త్రాలు ధరించేవాడు, బోధలు చేసేవాడు, పెద్ద పెద్ద ఆశ్రమాలు స్థాపించి ఏదో గురువులు శిష్యులకు బోధించేవాడు, గడ్డాలు మీసాలు పెంచుకునేవాడు, ఇలాగా మనం అర్థం చేసుకుంటాం. కానీ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత మనకందరికీ అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, అవతార పురుషుడు అంటే భగవంతుడు మానవ రూపంలో దిగి వచ్చినప్పుడే అవతార పురుషుడుగా చెప్పబడతాడు. అలాగే తొలి ఆత్మ, మనకందరికీ గాడ్ స్పీక్స్ ఎంతో కొంత మనము కొంతైనా అర్థం చేసుకున్నాం. ఆ గాడ్ స్పీక్స్లో చెప్పినటువంటి బాబా చెప్పిన విషయాలు చూస్తే తొలి ఆత్మ గురువుగా, అలాగే ఆ ఆత్మే ప్రతిసారి అవతార పురుషునిగా దిగి వస్తాడు అని, అలాగే గాడ్ మ్యాన్ అంటే ఏమిటి, మ్యాన్ గాడ్ కి ఈ తారతమ్యం ఏమిటి అని బాబా స్పష్టంగా చెప్పారు. మామూలుగా బాబా పరిధిలోనికి రాని వాళ్ళని, అంటే బాబా ప్రేమికులు కాని వాళ్ళని ఎవరైనా మనం ప్రశ్నిస్తే, ఎవరండి మీరు అంటే నేను ఫలానా అని చెప్తారు. కానీ మనం బాబా ప్రేమలోకి వచ్చినటువంటి మనమందరం చెప్పవలసినటువంటి సమాధానం ఏమిటి అంటే, మనం భగవంతులము అని. మరి అలా చెప్పగలిగేటటువంటి ఆ స్థాయికి మనం అందరం ఎదగాలి. మరి జనన మరణాల గురించి బాబా ఎంతో స్పష్టంగా చెప్పారు. సాధారణంగా మనము జననము మరణము అంటే మనం ఏమనుకుంటాము అంటే, ముఖ్యంగా బాబా ప్రేమలోకి రాని వాళ్ళు సాధారణంగా ఈ జనన మరణాలని ఒక రకంగా లెక్క వేస్తారు. కానీ మనం బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ఈ జనన మరణాలంటే బాబా చెప్పినటువంటి ఉపదేశాలు, సందేశాలు, అలాగే గాడ్ స్పీక్స్ చదివినప్పుడు లేకపోతే విన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకి ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. అది అందరికీ మనకి అనుభవించే ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా మనకు కొంతైనా అవగాహన కలిగి ఉన్నాం మనం అందరం కూడా. అలాగే బాబా అంటారు, ఈ ఆత్మ ఏదైతే సృష్టి ప్రారంభం నుండి ప్రారంభంలో నేను ఎవరిని అనేటటువంటి ప్రశ్న తర్వాత వచ్చినటువంటి ఆత్మలన్నీ కూడా మొట్టమొదట రాయి, చెట్టు, క్రిమి, పక్షి, జంతు ఇవన్నీ మనకు తెలుసు. మనం మానవునిగా జన్మించి మానవుడు జన్మ పునర్జన్మలు తర్వాత అంతఃపరిణామ ప్రక్రియ, తర్వాత చివరకు భగవంతునితో ఏకమవడం. ఇది మరి మనకి బాబా చెప్పినటువంటి ఈ సందేశాల్లో సారాంశం అంతా కూడా. మరి ఆ రోజు బాబా చేసినటువంటి కార్యక్రమ విషయాలు కూడా చెప్పారు. కొంత సమయం, ఒక్క 5 నిమిషాలు నేను ముగిస్తానండి. తర్వాత మనం సంకీర్తనలోకి వెళ్దాము. ఆ తర్వాత ప్రేయర్స్, హారతి. తర్వాత బాబా చెప్పినటువంటి విషయాలు ఏమిటి అంటే, మరి ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకి తెలుసు. బాబా చేతిలో చిల్లి గవ్వ లేకుండా మెహరాబాద్లో అనేక ఆశ్రమాలు స్థాపించారు. బీదవారికి దక్షిణ ఇచ్చేవారు, కాళ్ళు కడిగి వాళ్ళ యొక్క పురోగతికి కృషి చేసేవారు. అలాగే ఆ రోజు కుష్ఠరోగులకు చేసినటువంటి సేవ ఈరోజు మరి
కుష్టు రోగం అనేది లేకుండా మనకి ఇప్పుడు లేదు అనే మనకు అనిపిస్తోంది. అక్కడక్కడ ఉండవచ్చు, కానీ వాళ్ళకి అనేక సౌకర్యాలు గవర్నమెంట్ కల్పిస్తోంది. అనేక తిండికి, బట్టకి తేడా లోటు లేకుండా వాళ్ళకన్నీ సమకూరుతున్నాయి. ఇది ఎలా వచ్చింది అంటే, ఆ రోజు అవతార పురుషుడు చేసినటువంటి కార్యం కారణంగా, ఆయన యొక్క కార్యం, ఆయన యొక్క పని కారణంగా మనం ఈరోజు ఇంత వైభవాల్ని అనుభవిస్తున్నాము అని ఈయన చెప్తున్నారు. అప్పుడు ఆ రోజుల్లో బాబా హాస్పిటల్స్ని, విద్యా విధానాన్ని ఆయన ఊరికే రూపకల్పన చేసేవారు, మళ్ళీ వాటిని తొలగించేవారు. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు వాటిని రూపుమాపుతున్నారో తెలియకుండా శిష్యులు కూడా, మండలి వారు కూడా ఆయనకి తగిన విధంగా ఆయన సేవలో పాల్గొనేవారు. ఇది ఆయన అవతారుని కానుక అంటున్నారు. మరి అక్షర ఫలకం ఆ రోజు ఆయన ఉపయోగించినటువంటి అక్షర ఫలకం కారణంగా ఈరోజు అతి చిన్న పిల్లల దగ్గర నుండి, అంటే 1 సంవత్సరం వయసు వచ్చినటువంటి పిల్లల దగ్గర నుండి కూడా పెద్దవాళ్ళు, వృద్ధుల వరకు ఈరోజు ల్యాప్టాప్ని యూజ్ చేస్తున్నారు, సెల్ ఫోన్ని యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి ఆ కానుకలు, ఆయన ఇచ్చినటువంటి ప్రసాదం. ఆధ్యాత్మిక త్రోపునిస్తున్నాను అంటారు. అందరికీ, సృష్టిలో ప్రతి ఒక్కరికి నేను ఆధ్యాత్మిక త్రోపునివ్వడానికి అనేది మనకి అర్థమవుతోంది అని మన రఘుపతిరావు గారు చెప్పారు. ఏమిటి అంటే, మరి ఆయన ఇచ్చినటువంటి కానుకకు మనం ఇవ్వాల్సింది ప్రతి కానుక ఏమిటి, మనం ఏమిస్తున్నాం ఆయనకి, ఆయన ఏం అడుగుతున్నారు? ఆయన అడిగింది ప్రేమ. ఆయన ఈరోజు మనకి ఆయన నామం, బాబా అనే నామం ఎంతో సింపుల్ నామం ఉంది మనకి. అదేమంత కష్టమైన నామం కాదు. రామనామం తొలగించలేనటువంటి పాపం ఏదైనా ఉంది అంటే మెహర్ నామం తొలగిస్తుంది అని బాబా కాకినాడలో చెప్పినటువంటి విషయం మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అలా బాబా యొక్క నామం, అలాగే ఆయన యొక్క రూపం మన ఎదురుగుండా ఉంది. ఆయన రూపం చూస్తూ ఆయన నామం చేసుకుంటే మన జన్మ సాఫల్యం పొందుతుంది. మరి ఆయన త్యాగానికి మనం ఈరోజు అనుభవిస్తూ, ఎన్నో సౌకర్యాలను అనుభవిస్తూ మనం ఏమి ఇవ్వగలము అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏమిటి మనం ఇవ్వాల్సింది ఏమిటి అంటే, ఆయన అడిగింది, బాబా ఏమడిగారు? మీ నుండి ఈ దండలు వేయించుకోవడానికి, హారతి పాడించుకునేందుకు, లేదా ఈ మాటలు చెప్పించుకునేందుకు కాదు నేను వచ్చింది మీ నుండి నేను ఎక్కువగా ఆశిస్తున్నాను, ప్రేమను అడుగుతున్నాను. మీ ప్రేమను నాకు ఇవ్వండి, నన్ను కాన్స్టెంట్ కంపానియన్గా చేసుకోండి, నన్ను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా ఇదంతా కూడా నా గురించే మాట్లాడండి, నా గురించే ఆలోచించండి, నా గురించే మాట్లాడండి, నా గురించే పని చెయ్యండి అంటున్నారు. ఇదే మనము ఆయనకి ఇవ్వవలసిన కానుక. అవతార పురుషుడైనటువంటి మన ప్రియతముడైనటువంటి మెహర్ బాబా యొక్క పరిధిలోకి వచ్చి మనం ఇవన్నీ కూడా అవగాహన చేసుకోగలుగుతున్నాము. తర్వాత ఆయన యొక్క కృపా విశేషంతో, ఆయన ప్రేమించబట్టే కదా మనం ఆయన్ని ప్రేమించగలము అని అనుకుంటున్నాం. ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమలో ఉన్నందువలన మనం ఈ ఎన్నో సౌకర్యాలను అనుభవిస్తున్నాము. ఈనాడు చివరగా ఏం చెప్పారు అంటే, ఈనాడు బాబా యొక్క సమాధికి ఒక చట్రం అడ్డం పెట్టి ఉంది. దానికి సూచన ఏమిటి అంటే, ఇంటర్నల్ కాంటాక్ట్ పెట్టుకోండి, నాతోటి ఆంతరంగిక సంబంధాన్ని నెలకొల్పుకోండి, అంతే తప్ప పై సంబంధాలు ఇంకా అవసరం లేదు. అందుకనే కదా మనము ఇంత దూరంలో ఉండి కూడా, అంటే ప్రతిరోజు ఇదివరకైతే సెంటర్కి వెళ్ళడమో, బాబా జన్మదినోత్సవాల్ని ఎక్కడెక్కడో జరుపుకుంటూ ఆనందోత్సవాలతో మనము ప్రతిరోజు ఆనందాన్ని అనుభవించేవాళ్ళం. మరి దానికి లోటు లేకుండా ఈరోజు బాబా కృపతో ఈరోజు మనం ఈ స్కైప్ సహవాసం, ఆన్లైన్ సహవాసం మనము ఎంజాయ్ చేస్తున్నాము అంటే, మరి ఆయన యొక్క కానుక, ఆయన ఇచ్చినటువంటి బహుమతి, ఆయన ఇచ్చినటువంటి ప్రేమ ప్రసాదము అని మనం చెప్పచ్చు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇదండి మన రఘుపతిరావు గారు ఈరోజు అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు, నిజంగా హార్ట్ టచింగ్. థ్యాంక్ యూ సార్. జై బాబా. జై బాబా మేడం. It is all Baba's gift only, madam. Nothing. Yes sir. This is zero. all his gift only. అందువలన ఆయన కానుకను మనం ఎంతో అపురూపంగా హృదయంలో పదిలపరుచుకుంటూ, ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని తలుచుకుంటూ, ఆయన కార్యంలో
ముందుకు ఉరకడమే కావాలి అని మనం ఈరోజు ఈ ప్రసంగాన్ని ఇంతటితో ఆపు చేసుకుని మనము సంకీర్తనలోకి వెళదామండి. ఒక్క నిమిషం అండి, సంకీర్తన ఎవరు చేస్తారు ఒక్కసారి చూడండి. ఎవరున్నారో నాకు తెలీదు. జలజ, మీరు ఒక సంకీర్తన చేయగలరా? జై బాబా. గాంధీ కూడా ఉన్నారు. గాంధీ ఉన్నారా? గాంధీ సంకీర్తన చెయ్యగలిగితే చెయ్యండి గాంధీ గారు. తర్వాత జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. హలో, వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కి జై. నీ నామం ప్రేమమయం మెహరు బాబా, నీ రూపం అపురూపం మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ సేవయే సకలార్థం మెహరు బాబా, నీ సేవయే సకలార్థం మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, నీ నామం ప్రేమమయం మెహరు బాబా, సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో, సకల శుభములిచ్చు నీదు నామస్మరణలో, తనువు మనసు మరచిపోవు భాగ్యమెప్పుడో, హృదయము నీ దేవళమై నిలచునెప్పుడో, హృదయము నీ దేవళమై నిలచునెప్పుడో, ఆనాడే నీ వారము మెహరు బాబా, మేమానాడే నీ వారము మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, హరిహరాది బ్రహ్మ తేజ నలరు రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము, హరిహరాది బ్రహ్మ తేజ మలరు రూపము, నేడు నీవు దాల్చినట్టి మెహరు రూపము, కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనుల చూడలేని నన్ను కనికరించుమా, కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా, మము కనికరించి చూడగలుగు దృష్టి నొసగుమా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మెహర్ స్వరం ఆలపించని, మౌననాదమేదో నన్ను ఆవహించని, ఆవహించి మెహర్ స్వరం ఆలపించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ఆలపించి నీ ప్రేమను అనుభవించని, ప్రేమ రసాస్వాదనలో పరవశించని, నీ ప్రేమ రసాస్వాదనలో పరవశించని, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా,
సకల మానవాళి సేవ నీదు సేవని, నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని. సకల మానవాళి సేవ నీదు సేవని, నీదు సేవ చేయు జన్మ ధన్యమౌనని. ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని, ప్రేమ తండ్రి నీ సేవ భాగ్యమిమ్మని. మెహరు శ్రీ అనరాధ పలుకుతావని, మెహరు శ్రీ అనరాధ పలుకుతావని. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. నీ నామం ప్రేమమయం మెహరు బాబా, నీ రూపం అపురూపం మెహరు బాబా. నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన మెహరు బాబా. నీ సేవయే సకలార్థం మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి గాంధీ గారు, మంచి సంగీతం వినిపించారు. నెక్స్ట్ జలజ, జలజ ఒక సంగీతం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవుని కోసం వెతుకులాటలో, దేవుని కోసం వెతుకులాటలో, విసిగిపోయిన బాటసారికి వినిపించెనొక ప్రేమ పిలుపు. మాయలో పడి మ్రగ్గుతున్న మానవులారా, చింతమాని నా చెంతకు రండి. నేనే ఆ సనాతనుడను, సర్వోన్నతుడను, ప్రేమించువాడను, రక్షించువాడను. ఇదే పరమాత్ముని ప్రేమ పిలుపు. మెహరుని ప్రేమ పిలుపు. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. రాముడైనా, కృష్ణుడైనా, జీసస్ అయినా, మహమ్మదైనా, రాముడైనా, కృష్ణుడైనా, జీసస్ అయినా, మహమ్మదైనా, దైవమొక్కడేరా, దైవమొక్కడేరా. ఆ దైవమే శ్రీ మెహరురా. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. మహిని మతములు ఎన్ని ఉన్నా, సత్య బోధలు చేసి ఉన్నా,
మహిని మతములు ఎన్ని ఉన్నా సత్యబోధలు చేసియున్నా మెహరు దేవుని ప్రేమించుమురా మెహరు దేవుని ప్రేమించుమురా ఆ ప్రేమయే నీ ముక్తి మార్గమురా ఇది మెహరు సందేశం ఇది ప్రేమ సందేశం బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి ఇది బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి పొరుగు వారిని ప్రేమించుము పరుల సేవలు తరించుము పొరుగు వారిని ప్రేమించుము పరుల సేవలు తరించుము ప్రేమే సత్యమురా ప్రేమే సత్యమురా నిన్ను ప్రభుని దరికి చేరవేయునురా ఇది మెహరు సందేశం ఇది ప్రేమ సందేశం బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి ఇది బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి కష్టమందున సుఖమునందున కలిమిలేముల కాలమందున కష్టమందున సుఖమునందున కలిమిలేముల కాలమందున జార విడువకురా జార విడువకురా శ్రీ మెహరు కొంగును జార విడువకురా ఇది మెహరు సందేశం ఇది ప్రేమ సందేశం బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి ఇది బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి హృదిలో మెహరుని రూపు నిలుపుము నిరత మాతని స్మరణ చేయుము హృదిలో మెహరుని రూపు నిలుపుము నిరత మాతని స్మరణ చేయుము దైవమెక్కడో లేడురా ఆ దైవమెక్కడో లేడురా నీ హృదయమందున్నాడురా ఇది మెహరు సందేశం ఇది ప్రేమ సందేశం బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి ఇది బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా జై బాబా జల్జీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఒక్క చిన్న అనౌన్స్మెంట్ తర్వాత జయప్రద గారు ఉన్నారు కదండి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం ఎప్పటి నుంచో అడుగుతున్నారు పాపం మీరు మిస్ అయ్యారు ఇందాక పిలిచాను జై బాబా అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి రేపు ఒక్కరోజు మాత్రము అంటే మా సెంటర్లో అంటే కాకినాడ సెంటర్లో పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే బాబా యొక్క జన్మదినోత్సవాలకు అటెండ్ అవ్వడం కోసం మనము 3:30 నుండి 4:30 వరకు అంటే ఒక అరగంట ముందుగా ప్రీపోన్ చేసుకున్నాము ప్రోగ్రామ్ని అందువలన 3:30 నుండి 4:30 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది ముఖ్యంగా రేపు తోట నాగేశ్వరరావు గారి ప్రసంగం ఉంటుంది ఆయనది 4 నుండి 4:30 వరకే 4:30కే ముగుస్తుంది ఆ తర్వాత 4 నుండి 4:30 వరకు 3:30 నుండి
మనది 3:30 నుండి 4 వరకు ఆయన సెంటర్కి వెళ్ళిపోవలసినటువంటి కారణంగా ముందరే ప్రసంగించి వెళ్ళిపోతానన్నారు. తర్వాత ఇంకొక అరగంట మనం అందరం కూడా సంకీర్తన ముగించుకుని మేమందరం కూడా సెంటర్కి వెళ్లాల్సి ఉంది. ఇది గమనించాలండి. జై బాబా. జయప్రద గారు మీరు పాడండి. రజని మీరు ఒక చిన్న పాట పాడి సంకీర్తనని ముగిస్తే తర్వాత ప్రేయర్స్ ఆరతి. జై బాబా అండి. జై అవతార్ మెహర్ బాబా కీ జై. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూపా గొనుమా మా వందనం దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. శ్రీ మెహర్ బాబా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం. ప్రభు నీదు ప్రేమగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం. మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం. ప్రభు నీదు ప్రేమ పాఠం కఠినాత్మ హృదయ వికాసం కఠినాత్మ హృదయ వికాసం. మాయావి మనసు నిన్ను మరపింప జూచునో దీవించు అనుదినం. మాయావి మనసు నిన్ను మరపింప జూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం. ప్రభు నీదు ప్రేమాచరణం మృతి లేని దివ్యధామం మృతి లేని దివ్యధామం. మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. మాయావి మనసు నిన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం. శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గొనుమా మా వందనం దీవించు అనుదినం దీవించు అనుదినం దీవించు అనుదినం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. నెక్స్ట్ ఈరోజు ఈ కార్యక్రమం దీంతో ముగిసింది. ప్రేయర్స్ ఆరతి. ప్రేయర్స్ రాజేంద్ర గారు మీరు చేయండి.
తర్వాత ఆరతి 2 నిమిషాలు నామం ఆరతి. స్వర్ణకుమారి గారు రెడీగా ఉండాలి. తర్వాత గుర్తుపెట్టుకోండి, రేపు 3:30 నుండి 4:30 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. జై బాబా. ప్రేయర్స్ చేయండి రాజేంద్ర గారు. अवतार मेहर बाबा की जय। ఓ పర్వర్తిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరు దృంగనిరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భవనాతీతుడు, శాశ్వతుడు, నాశము లేనివాడు, నీ ఐబాధ్యుడు, దివ్య చక్షులతోగా నిన్నెవ్వరు చూడజాలు. నువ్వు ఎల్లప్పుంటివి, నువ్వు ఎల్లప్పుడున్నావు, ఎల్లప్పుడుందు, నీవు అంతటను గలవు, నీవు అన్నింట ఉన్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవరణం. నీవు ఆకాశం గలవు, పాతాళం గలవు, వ్యక్తుడు అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకాల్లో ఉన్నావు, 3 లోకాలకు ఆవిడ కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభుడవు, అందరి మనసులను హృదయంలను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి. నీవు త్రికాలవేది, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలోకెల్లా ఆత్మవు, అనంతగుణ విశిష్టుడు. నీవు సత్య జ్ఞాన ఆనందంలో త్రిమూర్తివి. నీవే సత్యంలో కూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడు, సర్వోత్తముడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడువు, ప్రాత్ముడు. నీవు పరబ్రహ్మ పరమాత్మవు, అల్లా ఇల్లా యజాన్ ఔర్ మజ్జా, ప్రీతములైన భగవంతుడు. నీవు ఈజతనముడు, ఏకైక పుత్రుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజాన్ లా ఇలా ఇల్లాయ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ ఎవర్. పరమ దయానిధి ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. సత్యము అధర్మము అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చెదకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, దేశం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటమునకు, వాడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పడిందలకు, పరోక్షిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గుర్చినటువంటి మేము చేసిన పనికి ఇతరులకు బాధ కలిగేసిన, మేము ఆడిన ప్రతి మాట, చేసిన ప్రతికి ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాం. అపార దయానిధకు ఈశ్వర, మేము చేసిన ఈ పాపములటిని మేము క్షమింపేడుకుంటున్నాం. తలంపులలో, మాటలలో, చేతులలో నీ ఇచ్చానుసారం నడుచుకొని చాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మల్ని క్షమింపబెడుకుంటున్నాం. సార్ మెహర్ బాబా. ప్రదైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లు ఇంకనూ అధికంగా, నీలో ఐక్యమగునంతటి అర్హత కలవారగునంత వరకు నిన్నింకనూ అత్యంత అధికంగా ప్రేమించినట్లా సహాయం చేయము. ప్రదైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును వీడకుండని విధంగా మాకందరికి సహాయపడుతున్నాం. సార్ మెహర్ బాబా. జై బాబా అండి. నామం ఆరతి స్వర్ణకుమారి గారు. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा, अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा, अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा, अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा, अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा, अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा, अवतार मेहरु बाबा की जय। 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 अवतार मेहरु बाबा की जय।
ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरु बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहरु बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रेमो मेरु बाबा प्रियतमा मनसु हारति दे। प्रियतमा मनसु हारति दे। देवादिदेवा प्रेम स्वभावा प्रेमो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे। प्रियतमा मनसु हारति दे। ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడగా నిన్ను ప్రేమించు. దామను వీడగా నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు. నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుధ్యము పొందగా. పాహి శరణు సాయుధ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా
प्रेम स्वभाव प्रभो मेरु बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे। अवतार मेहर बाबा की जय, 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 प्रेम अवतार मेहर తండ్రి की जय, అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి లక్ష్మి గారు। జై బాబా అండి, జై బాబా. థ్యాంక్ యూ జై బాబా। ఈరోజు మనము అనుకున్న ప్రోగ్రాం రోజులా కాకుండా కొంచెం ఎక్స్టెండ్ అయింది. మరి బాబా జన్మదినాలు అంటే మనము మామూలుగా సామాన్యంగా జరుపుకోకూడదు. కొంచెం ఎక్స్టెండ్ అయినా మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు రేపు గుర్తుంచుకోవాల్సింది, రేపు 3:30కే స్టార్ట్ అవుతుంది, 3:30 నుండి 4:30 వరకు. జై బాబా అండి, అందరికీ జై బాబా. రేపు మళ్ళీ కలుసుకుందాం. अवतार मेहर बाबा की जय।